భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదుపరతం భయాత్ భయము వలన ఉపరతం భయాత్ అంటే భయము వలన ఉపరతం మరలిని వానినిగా రణాత్ భయాత్ భయాద్రణ అంటే భయాత్ రణాత్ ఉపరతం భయము చేత రణము నుండి ఉపరతం అంటే భయము చేత యుద్ధము నుండి భయాత్ రణాత్ ఉపరతం భయాద్రణాదుపరతం భయాత్ రణాత్ ఉపరతం భయము చేత రణాత్ రణము నుండి ఉపరతం పారిపోయిన వానిగా మరిలిపోయిన వానిగా మన్యం తే నిన్ను మన్యం భావించుకుంటారు అంటే అనుకుంటారు ఎవరు త్వాం మహారథాః ఆ మహారథులు అంటే యుద్ధవీరులు మహారథులైనటువంటి అనేక మంది యుద్ధవీరులు ఇక్కడ ఉన్నారు ఇటు నీ వైపు సైన్యంలోనూ అటువైపు సైన్యంలోనూ వీళ్ళందరూ నిన్నేమనుకుంటారయ్యా అర్జున అంటే భయాత్ రణాత్ ఉపరతం భయము చేత యుద్ధము నుంచి నువ్వు విరమించుకున్నావు యుద్ధాన్ని వదిలేశావు యుద్ధం నుంచి పారిపోతున్నావు అని అనుకుంటారయ్యా యేషాం చ త్వం బహుమతః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం యేషాం ఎవరిలో త్వం నీవు గౌరవింపబడిన వాడవై బహుమతః భూత్వా అనేక మంది చేత ఎవరిలో నువ్వు గౌరవింపబడిన వాడవై ఉన్నావు నిన్ను ఎంతో మంది గౌరవిస్తూ ఉంటారు అలా అసలు అర్జునుడు అంటే విపరీతమైనటువంటి కీర్తి ఉంది అర్జునుడు చాలా గొప్పవాడని అలా నిన్ను గౌరవించేటువంటి మహారథులు అతిరథులు మహారథులు యుద్ధవీరులందరూ కూడా అర్జునుడు అంటే నిన్ను ఎంతో గౌరవిస్తారు అటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎవరి దగ్గరైతే నువ్వు గౌరవమును పొందున్నావో వీరులందరి దగ్గర యేషాం చ త్వ బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అంటే ఎవరైతే నిన్ను మహావీరుడని అనుకుంటున్నారో వాళ్ళిప్పుడు నిన్ను లాఘవం చులకనగా చూస్తారయ్యా యుద్ధం నుంచి భయంతో అర్జునుడు విరమించేశాడు యుద్ధం చేయట్లేదు పారిపోతున్నాడని ఇది ఇక్కడ కృష్ణ భగవానుడు చెబుతుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిన్ను చులకనగా చూస్తారు అర్జున అంటే ఇంతకుముందు శ్లోకాలలో కృష్ణ భగవానుడు చెప్పుకుంటూ వస్తున్నాడు అసలు ఆత్మజ్ఞానాన్ని మొదలుపెట్టాడు ఆయన ఎవరికి అర్జునుడికి చెప్పడానికి ఆయన మొట్టమొదట మొదలుపెట్టి చెప్పింది ఆత్మజ్ఞానం మొదటి శ్లోకాలలో ఆత్మజ్ఞానాన్ని చెబుతూ ఆయన మళ్ళీ అర్జునుడి యొక్క స్వీయ ప్రవృత్తిలోకి వచ్చారు ఆత్మజ్ఞానాన్ని చెబుతూ విధానాన్ని వివరిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని కూడా చెబుతున్నారు ముందు ఆత్మజ్ఞానం అనేది నీకు అర్హత వచ్చింది చెప్పొచ్చు ఎందుకనంటే నువ్వు రాజ్యాన్ని వదిలేయగలవు సంపదలు వదిలేయగలవు మనస్సును వదిలేయగలవు తనువును వదిలేయగలవు అన్ని వదిలేయగలవు మరణానికే సిద్ధమైపోయావు నువ్వు ఇటువంటి త్యాగభావం గల వాళ్ళకి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది ఆ ఆత్మజ్ఞానం నిజం కూడా ఎందుకంటే నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి అయితే నీకు ఆ విషయం తెలియదు నేను అర్జునుడిని ఈ దేహం నేను ఇక్కడ ఉన్నోళ్ళంతా మా వాళ్ళు యుద్ధం జరుగుతుంది ఇదంతా సైనికులు రాజులు యుద్ధం
ఈ శరీరాలు నశించిపోతాయి, యుద్ధం జరుగుతుంది, శరీరాలే నిజమని నువ్వు భావించుకుంటున్నావు, చనిపోయే శరీరాలు నిజమని. అందుకని నిన్ను అందులోంచి బయటకు తీసుకురావడానికి ఆత్మజ్ఞానం చెబుతున్నానని ఆత్మజ్ఞానాన్ని మొదలుపెట్టారు. ఆ అర్హత నీకు వచ్చింది, ఎందుకంటే త్యాగభావన ఉంది నీలో. నీది పోయినా కూడా, నీ దేహం నశించిపోయినా కూడా పర్వాలేదని అనుకుంటున్నావు. కాబట్టి దేహం నువ్వు కాదు, నువ్వు శక్తివని నీకు చెప్పొచ్చు, నీకు నశింపు లేదని చెప్పొచ్చు. నువ్వు ఎవరిని చంపను, వీళ్ళందరూ చనిపోవటం చేత నశించిపోతారని దుఃఖపడుతున్నావో వాళ్ళందరూ కూడా శరీరాలు కాదు, నశించని ఆత్మస్వరూపులే. కాబట్టి నువ్వు శోకింపతగదు. అంటే అసలు నీకు దుఃఖము లేనటువంటి శోకరాహిత్యమైన జ్ఞానం గురించి చెప్పొచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు అని అది చెప్పడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుత కర్తవ్యం జ్ఞానం ఓకే, అనంత ఆత్మజ్ఞానం ఓకే. ఇప్పుడు మనమైనా తెలుసుకుంటాం అనంత ఆత్మజ్ఞానం, నేను ఆత్మస్వరూపుణ్ణి, నిజమే. ఒకవేళ నిజంగానే మనకు అది తెలుసుకొని అనంత ఆత్మస్వరూపుణ్ణి అన్న ఎరుక కలిగి జీవన్ముక్త స్థితి వచ్చింది మనకి, నిజమే. పోనీ అనుకుందాం కాసేపు, ఓకే ఇప్పుడు నేను జీవన్ముక్తుడిని, ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం నేను కాదు. కాదు అంటే ఏంటి? ఈ శరీరం నేను శాశ్వతముగా కాదు. ఓకే, ఆ స్థితి వచ్చింది. ఇప్పుడు మరి శరీరం ఉందిగా, శరీరం నువ్వు కాదా? వదిలేసి పక్కన ఒక వస్తువులాగా పక్కన పెట్టడం కుదురుతుందా? ఒక చొక్కా ఇప్పేసినట్టు, మనం వేసుకున్న బట్టలు ఇప్పేసినట్టు, మన చేతిలో ఉన్న పెన్నుని పక్కన పెట్టినట్టు, పెన్సిల్ని పక్కన పెట్టినట్టు ఈ శరీరాన్ని పక్కన పెట్టి నేను ఆత్మస్వరూపంగా ఉండటం కుదురుతుంది ఎవరికన్నా? అసంభవం. ఓ సత్యాన్ని తెలుసుకోండి. అందుకని ఆత్మస్వరూప అనంత జ్ఞానాన్ని చెబుతూ మధ్యలో వెళ్ళి ఆయన ఉన్న స్థితికి వచ్చారు. ఎందుకంటే ఈ స్థితిని ఆ స్థితిని కలుపుకెళ్తా ఉండాలి. ఇదే తెలుసుకోవాలి మనం. ఇక్కడ తెలుసుకోకపోతే మనం చాలా దెబ్బతింటాం. చాలామంది నేను అనంత ఆత్మస్వరూపం అనుకొని పాపం ఉన్న సంపాదనలు పోగొట్టుకొని కుటుంబాలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధిద్దాం, వాళ్ళు ఏదో నేర్పేస్తారని వెళ్ళిపోతున్నారు. అదేం తెలీదు. పాపం సంస్థలను వెళ్ళిపోతున్నారు, గురువులను వెళ్ళిపోతున్నారు, కుటుంబ జీవితాలు దెబ్బ కొట్టుకుంటున్నారు, ఆర్థిక స్థితిగతులు దెబ్బ కొట్టుకుంటున్నారు. సరే, కావాలని మోసాలు చేసి మోసపోయే వాళ్ళ గురించి కాదు, నిజాయితీ పరుల గురించి కాదు. అనంత ఆత్మస్థితిని నేను అనేది ఏంటి అంటే, దేహం ఉంది, దేహం ఉంటుంది, దేహం నేనే. దేహము నేను అనేది చిన్న నేను, అనంత ఆత్మస్వరూపమును నేను అనేది శాశ్వత నేను, ఇది తాత్కాలిక నేను. అయితే అనంత ఆత్మస్వరూపుడును నేను అన్న ఎరుక నీకు దేహం లేనప్పుడు ఉంటుందా అంటే లేదు. దేహం ఉంటేనే నువ్వు అది సాధన చేయగలవు, దేహంతో సాధించి పొందగలవు. దేహం లేకపోతే సాధన చేయడానికి కూడా ఏం లేదు నీకు. మరి అప్పుడే స్థితి ఉంటుంది. ఒకవేళ నేను ఆ స్థితిని పొందకుండా శరీరం వదిలి మరణించేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏ స్థితి ఉంటుంది? నేను మరణించే సమయమునకు నా మనసులో నాకున్న భావములేంటో, ఈ శరీరం నేనని, నా భార్య పిల్లలని, నా ఆస్తిపాస్తులని, నా కోరికలు, నా వ్యసనాలు, నా బుద్ధులు, నా గుణాలు ఏముంటాయో అవన్నీ మనసుగా ఉంటాయి. మళ్ళీ వాటితో ఇంకో జన్మ తీసుకుంటాను. ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటాను. ప్రతి జన్మలోనే ఇలా దేహభావనలో నేను, నాది, నా వాళ్ళు అని దుఃఖిస్తూనే ఉంటాను. అటువంటి దుఃఖమే అర్జునుడికి కలిగింది. ఇప్పుడు ఆ దుఃఖ స్థితిని పోగొట్టాలి అర్జునుడికి. అసలు దుఃఖపడాల్సింది లేదు ఇక్కడ. ఎందుకని అంటే అసలు నశింపు లేదు ఇక్కడ. ఎందుకని అంటే ఇదంతా శక్తి స్వరూపం. మరి ఎందుకు దేహాల వల్లే కనపడుతుంది, రూపాల వల్లే కనపడుతుంది అంటే శక్తి యొక్క చలనము చేత, శక్తిలో ఉన్నటువంటి జీవత్వము చేత, సజీవత్వము చేత, దానిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి శక్తి యొక్క లక్షణముల కదలికల చేత సృష్టి ఉన్నట్టుగా కనపడి ఉద్భవించి మళ్ళీ శక్తి అంతమైపోయినట్టుగా కనపడి లయమైపోతుంది. అంటే ఎండమావుల్లో నీళ్లు కాసేపు ఉన్నట్టు కనపడినట్టు. ఎండమావుల్లో నీళ్లు నువ్వు తాగటానికి వెళ్ళనంతసేపు నీకు అక్కడ ఉన్నట్టే. అవి ఎప్పుడు లేవు అని తెలుస్తుంది అంటే నువ్వు ఆ నీళ్లు తాగటానికి వెళ్ళి అనుభవించి దాహం తీర్చుకుందాం అనుకున్నప్పుడు. అలాగే ఈ శరీరం లేదా అంటే ఉంది, కానీ ఈ శరీరంతో సంపూర్ణత్వాన్ని పొంది, ఈ శరీర కోరికలు తీర్చుకొని, ఈ శరీర దాహం తీర్చుకొని తృప్తి పడదాం అనుకుంటే అసలు తృప్తి అనేది నీకు ఎప్పటికీ కలగదు. ఎండమావుల్లో నీళ్ళ ఎన్ని అనుభవించు శరీరం నశించడమే తప్ప తృప్తి కలగదు. ఎందుకని? అది సంపూర్ణత కాదు. అసలు నువ్వు అనుభవించేవి పరిమితాలే, అవి కూడా రూపాలే, శరీరాలే. నువ్వు అనుభవించేవి శరీరాలే, అనుభవిస్తున్నది శరీరమే.
అనుభవించే శరీరాలు పదార్థాలలో ఉన్నటువంటి మూలశక్తి నీకు తెలీదు, అనుభవిస్తున్న నీ శరీరంలో ఉన్న మూలశక్తి నీకు తెలియదు. రెండింటిలో ఉన్న మూలశక్తి ఏకశక్తి, అది అనంత ఆత్మశక్తి. ఆ విషయం నీకు తెలియదు. కాబట్టి నువ్వు పదార్థ రూపంలో దేహ రూపంలో ఎన్నిటిని ఎంత అనుభవించినా అనుభవించిన కొద్దీ కోరికలు పెరుగుతాయే తప్ప అనుభవించాలన్నటువంటి తపన పెరుగుతుంది తప్ప. అంటే ఇది ఎలాంటిదంటే ఎండమావుల్లో నీళ్లు తాగుతున్నానని భావించుకోండి. ఊరికినే ఉదాహరణకు చెబుతున్నది పిచ్చితనమే ఆ ఊహ కూడా. ఎందుకంటే ఎండమావుల్లో నీళ్లు ఉండవు. కాదు నేను తాగుతున్నాను అని భావించుకోండి. ఇప్పుడు ఎండమావుల దగ్గరికి వెళ్ళాం, అవి లేవు అని కనపడతలేదు కాదు, ఉంది అక్కడ ఎండమావులు కనపడుతున్నాయి, దగ్గరికి వెళ్ళినా కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను దోసుడితో నీళ్లలా కనబడుతున్న వెలుగుని తీసుకొని తాగుతున్నా, దాహం తీరుతుందా? ఊరికినే ఉదాహరణకి చెప్పాను, జస్ట్ ఊరికిన ఉదాహరణ. అక్కడ నీళ్లే లేవు, సూర్యరశ్మి యొక్క కాంతి చేత నీళ్లలా కనపడుతున్నటువంటి ఆ భ్రమని నిజం అనుకుని తాగుతున్నా, దాహం తీరుతుందా? నీళ్ళు లేవుగా అసలు, కానీ తాగుతున్నట్టుంది, పట్టుకున్నట్టుంది, తీసుకున్నట్టుంది, తాగినట్టుంది, కానీ దాహం తీరదే. ఇది ఉదాహరణకే చెప్పాను, ఇది సరైన ఉదాహరణ కాదని నాకు కూడా తెలుసు, ఊరిని చెప్పాను నీకంటే. అలా నువ్వు ఇంద్రియ సుఖములు అనుభవిస్తున్నట్టు నీకు అనిపిస్తుంది. ఓకే, శరీరం ఉన్నంత వరకు అది నిజమే, నీకు అనిపించడం నిజమే, కానీ దాహం ఇప్పటికి తీరదు. దాహం తీరేదైతే నువ్వు తింటానే ఉన్నావు అనాదిగా. ఆపావా తిండి? ఆపుతావో పోనీ? ఎప్పుడు ఆపుతావు? ఎప్పుడు ఆగుద్ది చెప్పండి? శరీరానికి తిండి తినడం ఎప్పుడు ఆపుద్ది? చనిపోయినప్పుడు ఆపుద్ది. జీవం ఉన్నంతసేపు ఆపదు. అంటే ఏంటి? దానికి తృప్తి ఉండదు. మరి తృప్తిగా ఉంది కండి, ఇప్పుడు కడుపు నిండిపోయింది కదండి. ఎండమావుల్లో నీళ్లు నాగానైనా ఈ పూటకే మళ్ళీ ఇంకాసేపు గంట చాలు, మళ్ళీ టీకి మొదలెడతావు, కాఫీకి మొదలెడతావు, ఏదోటి మళ్ళీ నవ్వులుతానే ఉంటావు సాయంత్రం దాకా. అలా మొత్తం 6 సార్లు 7 సార్లు 8 సార్లు తింటానే ఉంటావు, వేస్తానే ఉంటావు, మిషన్ రన్ అవుతానే ఉంటుంది. అది ఎప్పటికీ తీరదు. ఒకేసారి ఏదైనా పూడ్చవచ్చు, కానీ ఈ ముక్కు కింద ఉన్నటువంటి ఆ నోరనే గుంటను పూడ్చడం ఎవరి వల్ల కాదు. ఈ శరీరాన్ని పూడ్చితేనే తప్ప జాగదు. ఈ శరీరాన్ని పూడ్చడమో కాల్చడమో చేసినప్పుడు మాత్రమే దాని ఆకలి ఆగుద్ది. అన్ని ఆకళ్ళు అంతే, కంటి ఆకలి అంతే, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. కంటి ఆకలి ఏంటి? చూడటం, దృశ్యం దాని ఆకలి. నోటికి ఆకలి పదార్థం, కంటికి ఆకలి దృశ్యం, చెవుకి ఆకలి శబ్దం, ముక్కుకి ఆకలి వాసన, చర్మానికి ఆకలి స్పర్శ, స్త్రీ పురుష శారీరక సంబంధాల కోరిక బలీయమైన ఆకలి, శారీరక కోరికలు. ఈ ఎన్నిసార్లు అనుభవించావయ్యా? నువ్వు తీరటం లేదు కదా, అనుభవించిన కొద్దీ పెరుగుతున్నాయి కదా. అంటే అర్థం ఏంటి? ఏదైనా అనుభవిస్తే తీరిపోవాలిగా. ఏదైనా పొందితే తీరిపోవాలి, అక్కడికి అది అయిపోవాలి, ఇంకా దాని ధ్యాస రాకూడదు. మరి ఎన్ని అనుభవించినా తీరని, ఎన్ని అనుభవిస్తున్నా తీరని ఈ నాటకం ఏంటి అసలు? ఈ నాటకాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం కదా, అలవాటు పడిపోయి అలా వెళ్ళిపోయాం అంతే. ఎన్ని అనుభవించినా, ఎన్నిసార్లు అనుభవించినా, ఎంత అనుభవించినా తీరటం లేదు కనుక, వీటన్నింటికీ మూలంగా డబ్బు కనుక, డబ్బుతో అన్ని దొరుకుతాయి కనుక అనంతంగా డబ్బు వెనక వెళ్ళిపోయాం. ఎంత డబ్బు కావాలని లెక్కలేదు, అనంతంగా కావాలంటే. ఎందుకంటే ఎంత అనుభవించినా తీరవుగా, ఎన్ని అనుభవించినా తీరవుగా. ఆ విషయం మనకు తెలియట్లేదుగా, అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాంగా. శరీరం అంతే, శరీరం అంతే. ఎండమావుల్లో నీళ్లు స్పష్టంగా లేవని మనకు తెలిసినా అవి కనపడతానే ఉన్నాయి, నీళ్లలానే ఉన్నాయి. అయితే అది అనుభవం చేత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లేదు, మళ్ళీ దూరంగా కనపడుతుంది కనుక కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళం కనుక మనం ఎండమావుల్లో నీళ్లు ఉండవు అనేది గ్రహింపు చేత గ్రహించాం. కానీ శరీరాన్ని గ్రహించలేకపోతున్నాంగా. ఎన్ని చూసినా అది అడుగుతానే ఉంటుంది, ఎన్ని విన్నా అది అడుగుతానే ఉంటుంది, ఎన్ని తిన్నా అది అడుగుతానే ఉంటుంది, ఎన్ని చేసినా అది అడుగుతానే ఉంటుంది. ఈ శరీరం ఎంతైనా గ్రహించగలిగామా? గ్రహించలేకపోతున్నాంగా. గ్రహించలేకపోగా ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఇంకా ఏదో చెయ్యాలని పరుగు పెడుతూ, అయ్యో ఆ పరుగులో ఇవన్నీ పొందలేకపోతున్నామే అని దుఃఖపడుతున్నాం. అంటే ఎలా అంటే ఎండమావులు అక్కడ కనపడినాయి, అక్కడికి వెళ్ళాం, మళ్ళీ దూరంగా కనపడుతున్నాయి. మళ్ళీ ఓహో అక్కడ ఉన్నాయా, నేను ఎక్కడ ఉన్నాయని నేను పొరపాటు పడ్డాను అనుకుంటున్నాను, అక్కడికి పెరిగెత్తున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ దూరంగా కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు నేనే పొరపాటు పడ్డానని ఎండమావులు వెనకాల వెళ్ళిపోతున్నాం. మనుషులు వెళ్ళం, కానీ జంతువులు నిజంగా వెళ్తాయి. అలా వెళ్ళి చచ్చిపోయే జంతువులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఆ విజ్ఞత జ్ఞానం లేదు, మనిషికి ఉంది కనుక వెళ్ళం అంతే. కానీ మనిషి విజ్ఞత ఎండమావుల దగ్గరే ఊరికినే
జంతువుల కంటే కొంచెం పైన ఉన్నాడు అంతే. కానీ తన శరీరం కల్పిస్తున్నదంతా ఎండమావుల స్థితే, భ్రమస్థితే. ఎంత అనుభవించినా తాపం తీరటం లేదే, అప్పుడు ఏదో తీరునట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ అదో జ్ఞాపకంగా ముద్ర వేసుకుంటుంది, మళ్ళీ వెళ్ళి తీర్చమంటుంది. మళ్ళీ గమ్మత్తుకుంది. పూర్తి అవటం లేదు అసలు. పూర్తి అవటం లేకపోగా మళ్ళీ శరీరానికి మరణం అని ఒకటి ఉంది, చచ్చిపోద్ది అది. పోనీ శరీరం ఏమన్నా స్టడీగా ఆగిందా అంటే పుట్టిన కాడి నుంచి శరీరం కదులుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, ఎదుగుతూనే ఉంది, తరుగుతూనే ఉంది, నిరంతర మార్పులకు లోనవుతుంది. మారి 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 చచ్చిపోద్ది. మరి ఈ లోపల నువ్వు చూసినవన్నీ ఏంటి, చేసినవన్నీ ఏంటి, అనుభవించినవన్నీ ఏంటంటే ఏమి లేదు. మరి ఇవన్నీ ఏమి లేదంటావు ఏంటంటే ఉంది, మనసుకి ఏర్పడిపోయింది. మళ్ళీ ఆ మనసు ఏం చేసింది, ఇంకో జన్మ ఎత్తిచ్చింది. లేదు లేదు నాకు ఇంకో శరీరం కావాలంటుంది. పోన్లే చచ్చిపోయాను కదా, కొంచెం చచ్చిపోయినాకైనా ఎలాగో చచ్చిపోయాను, శరీరం వదిలేశాను, 100 సంవత్సరాలు అనుభవించాను, అవన్నీ చూశాను, ఏముంది అందులో, నా బొంద నా బూడిద. ఎప్పటికీ అది పూర్తి అవ్వట్లేదు. తినటం ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, చూడటం ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, వినటం ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, వాసన ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, శారీరక కోరికలు ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, స్పర్శలు ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, అసలు ఏది ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు. అహంకారం కానీ, ఈర్ష్యలు కానీ, అసూయలు కానీ, ద్వేషాలు కానీ, మంచి కానీ, చెడు కానీ వస్తున్నాయి పోతున్నాయి, పూర్తి అవటం లేదు. ఎన్నో చేస్తాను కానీ పూర్తి అవటం లేదు. ఎందుకని అది సంపూర్ణత కాదు, అది అసంపూర్ణత, అది ఎండమావి. ఎప్పుడు పూర్తి అవటం ఉండదు. ఎందుకని అది నిజమైతే పూర్తి అవుద్ది, నిజంగానే ఎలా పూర్తి అవుద్ది? ఎప్పటికీ అబద్ధమే. అందుకని మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇదేంటి మనిషిగా? ఇప్పుడు జంతువులు ఎండమావులను చూసి నిజంగా నీళ్లున్నాయి అనుకుని ఎలా వెళుతున్నాయో, మనిషిగా మనం ఈ శరీరాన్ని నిజంగా భావించుకుని, సుఖాలను నిజంగా భావించుకుని, ఇంద్రియాలను నిజంగా భావించుకుని, వీటన్నింటినీ అనుభవించుకుంటూ నిజంగా నిండు 100 ఏళ్లు జీవించి వాటి కోసమే పరుగులు పెట్టి సుఖదుఖాలకు లోనైపోతూ అనేక మందిని మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎలా కుదిరితే అలా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ప్రజలందరి చేత ఎట్టగొట్టాలని ఒప్పించి మెప్పించి నప్పించి ఎట్టగొట్ట మన సుఖాలు మనం పొందుతూనే ఉన్నాం. మోసమో దగో కుట్రో ఏదో రకంగా మంచో చెడు ఇవన్నీ అయినా చచ్చిపోయినాక మళ్ళీ ఆగుతున్నామా అంటే సేమ్ మళ్ళీ అలాంటి శరీరాన్ని తెచ్చుకొని మళ్ళీ అలాగే బతకడానికి సిద్ధమవుతున్నాం. ఎన్ని జన్మలు, ఎన్ని వందల జన్మలు, ఎన్ని వందల సంవత్సరాలు, ఎప్పటికైనా ఈ దాహం తీరేనా? దాహం తీరదు. అది ఇక్కడ మహాత్ములు చెప్పింది. అంటే ఏంటి? ఎండమావుల్లో నీళ్లు జంతువులకి ఎంత నిజంగా అనిపించి అవి పరిగెత్తి 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 నీళ్ల కోసం వెళ్ళి చనిపోతున్నాయో, ఎందుకని ఆ నీళ్లు ఎప్పటికీ దొరకవు, వెళ్ళిన కొద్దీ ఇంకా ముందు కనపడుతుంటాయి. అలాగే ఎంత అనుభవించినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఈ శరీరంతో ఎంత గడిపినా ఇంకా ఏదో ముందు పొందుతాం, ఇంకా ఏదో ముందు పొందుతాం, ఇంకా ఏదో ముందు పొందుతాం, ఇంకా ఏదో సెటిల్మెంట్ వస్తుంది, ఇంకా ఏదో తృప్తి వస్తుంది, ఇంకెక్కడో ఏదో తృప్తి దొరుకుద్ది అని అనుకుంటే జన్మలు ఎత్తటమే తప్ప ఎన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలు ఎత్తినా ఇలాగే ఉంటుంది. ఎందుకని? అసలు ఇది అసంపూర్ణం, సంపూర్ణం కాదు, అది సత్యం కాదు. సత్యం అయితే ఇంకా పూర్తయిపోతే ఆగిపోవాలి, పూర్తయిపోతే ఆగిపోవాలి, అయిపోవాలి, ఇంకా అక్కడికి లేకుండా పోవాలి. పూర్తి అయిపోయింది, ఇంక దాని ధ్యాస రాకూడదు. అలాంటిది ఏమన్నా ఉందా అంటే ఉన్నదయ్యా, అలాంటిది ఉన్నది. నీ లోపల ఒకటి ఉన్నది. నువ్వు శరీరం నేను అనుకుంటున్నావు, శరీరం నువ్వు కాదయ్యా. శరీరం ఎండమావులలా భ్రాంతికి గురి చేస్తున్నటువంటి నువ్వు ధరించినది, అది ప్రకృతి ఏర్పాటు, అది నువ్వు కాదు. దానిని నడుపుతున్నటువంటి శక్తి చైతన్యం ఏది ఉన్నదో అది శాశ్వతం, అది నువ్వు, అది నీ లోపలే ఉంది. నువ్వు అసలైన నిన్ను తెలుసుకోకుండా నిన్ను కాని నువ్వుగా భావించుకుంటున్నావు. అందుకని నీకు ఆత్మజ్ఞానం చెప్పబడుతుంది. అయితే మరి అసలైన నువ్వులే నీకు చూపించాం, అసలైన నువ్వు తెలిసింది నీకు. ఇప్పుడు లోపల ఉన్న ఆత్మని నేనని తెలిసింది నీకు, రైటే. మరి అప్పుడు ఇదేమవుద్ది? శరీరం ఏమవుద్ది? ఇది కూడా నువ్వేనయ్యా, తాత్కాలిక నేను ఊరినే ఉంటుంది, ఎండమావులలాగా అలా వచ్చి వెళ్ళిపోద్ది. ఎందుకని? ఎండమావులు అసలు ఎందుకు వస్తున్నాయి? ఎండమావులు అనేవి లేకుండా పోయినవి కాదు, ఒకటి ఇంకోలా అనిపిస్తుంది. ఎండమావులు ఉన్నాయి అక్కడ, ఎండమావులకు ఆధారం ఉందండో, ఒకటి ఇంకొకలా అనిపిస్తుంది. ఏంటది? సూర్యరశ్మి నేలపై పడి వెనక్కి తిరిగింది. ఎందుకని? ప్రసరించడానికి లేదు, నేల అడ్డుకుంది, అక్కడ భూమి అడ్డుకుంది. అలా అడ్డుకోవటం వలన వెనుదిరిగినటువంటి సూర్యకిరణముల గుంపు
ఎండమావుల్లో నీళ్లులా కనపడింది. అది ఎండ. ఎండ అంటే ఏంటి? ఎండ అంటే సూర్యరశ్మి, సూర్యకిరణములని ఎండ అంటున్నాం. మావులు అంటే ఈ నీళ్ళలా కనపడేటువంటిది. ఎండమావులు అంటే అక్కడ నీళ్ళ సమూహంలో ఒక చిన్నది ఏదో ఉన్నట్టుగా, నీళ్ళ గుంట ఉన్నట్టుగా, లేదా నీళ్ళ కొలను ఉన్నట్టుగా, నీళ్ళ చెరువు ఉన్నట్టుగా, అక్కడ నీళ్లు ఉన్నట్టుగా అనిపించడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మి, భూమి రెండు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క చర్య. అక్కడ ఒక సత్యం ఉంది. ఏంటా సత్యం? సూర్యకిరణములు, కింద భూమి, ఈ రెండు సత్యం. భూమికి తాకిన సూర్యకిరణములు వెనుదిరిగి అలా కనపడుతుంది. కనపడటం తప్పు తప్ప దానికి ఆధారం ఉందయ్యో. ఆధారం తప్పు అనకూడదు. ఆధారం సూర్యకిరణములు. ఆధారం పట్టుకో. ఆధారం సూర్యకిరణములు, భూమి. ఈ రెండు నీకు తెలిస్తే అక్కడ రెండు సత్యాలు ఉన్నాయి. భూమి ఒకటి ఉంది, సూర్యకిరణాలు ఒకటి ఉన్నాయి. ఆ రెండింటి సంయోగం వలన ఎండమావులు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంతే. ఆ విషయం తెలుస్తుంది. ఆ ఎండమావులు అబద్ధం అనుకుని మిగిలిన వదిలేసి వెళ్ళకూడదు సత్యాన్ని తెలియకుండా. అలాగే నేను అనంతాత్మస్వరూపాన్ని ఎరుక కలిగింది. ఓకే, బాగానే ఉంది. మరి శరీరం ఎందుకు కనిపించింది? ఎన్నాళ్ళు ఎండమావులు ఎందుకు కనపడుతున్నాయి అక్కడ అంటే అనంతాత్మస్వరూపము తన చలన ప్రక్రియల చేత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే తనలో ఉన్నటువంటి శక్తుల చలన ప్రక్రియ చేత, తనలో ఉన్న సహజ స్వభావమైనటువంటి కదలికల చేత ఆ అనంతాత్మశక్తే పంచభూతములుగా, పంచభూతములన్నీ కలుస్తూ జీవులుగా, ప్రకృతిగా తనలో తానే మారుచున్నది, అలా కనపడుచున్నది, అనిపిస్తున్నది. ఎందుకని? చలన ప్రక్రియ వల్ల. అంటే ఇప్పుడు ఈ శరీరం ఏంటి? అనిపిస్తుంది. అనిపించేది నిజమే, అనిపిస్తుంది ఉందిగా, అదే నశిస్తుంది మళ్ళీ. ఎందుకని? చలన ప్రక్రియలో దానికి నశింపు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అనంతాత్మశక్తిని అని నువ్వు అనుకున్నంత మాత్రాన, నీకు అర్థమైనంత మాత్రాన, నీకు తెలిసేసినంత మాత్రాన నువ్వు ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన చొక్కా పెట్టినట్టు, పెన్ను పెట్టినట్టు, పెన్సిల్ పెట్టినట్టు, బట్టలో ధరించిన వస్త్రములు విసర్జించినట్టు దీన్ని విసర్జించడం కుదరదు, పక్కన పెట్టడం కుదరదు. నేను అనంతాత్మశక్తిని అన్న భావన కూడా నీకు దానిలోనే అనిపిస్తూ ఉంటుంది. అది ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం తెలిసినాయి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుకని? ఎండమావులకు ఆధారమైనటువంటి సూర్యకిరణములు, భూమి సత్యము కనుక ఆ సత్యమైన రెండు సూర్యకిరణములు, భూమి అనేటువంటి కలయికల చేత ఎండమావులు ఏర్పడి దృశ్యముగా కనపడుతున్నది. అది అసత్యం. కానీ సత్యం ఉంది అక్కడ, భూమి, ఎండమావులు. అలాగే అనంత ఆత్మశక్తి స్వరూపము యొక్క చలన ప్రక్రియ, దానిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి శక్తి చలన ప్రక్రియ చేత, అది చలన ప్రక్రియ చేత, ఆ ప్రక్రియ చేత పంచభూతములు ఏర్పడినట్లుగా పంచభూతములన్నీ ఏర్పడి అవన్నీ కలుస్తూ అనేక జీవరాశులు, ప్రకృతి ఏర్పడినట్లుగా అనంతాత్మశక్తి దర్శనమిస్తుంది. అదే వ్యక్త రూపంగా కనపడుతుంది. అనంత ఆత్మశక్తిగా దానికి ఏ వ్యక్త రూపం లేదు. ఇప్పుడు నువ్వు తెలుసుకునే సత్యం అది. అందుకని నీకు వ్యక్త అవ్యక్తముల యొక్క సత్యత తెలియాలి. వ్యక్తము కరెక్టే, దానికి ఆధారమైన అవ్యక్తము కరెక్టే. వ్యక్తీకరించబడింది ఏంటి? అవ్యక్తమే. అవ్యక్తమైనటువంటి ఏ రూపము లేనటువంటి నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపమైనటువంటి అనంత ఆత్మస్వరూపమే సృష్టిగా, ప్రకృతిగా తన యొక్క గుణముల చేతనే వ్యక్తీకరించబడుచున్నది. అది అంటే ఏంటి? వ్యక్తము అదే, అవ్యక్తం అదే. అంటే అది కదులుతూ కదలకుండా ఉంది, అది కదలకుండా కదులుతూ ఉంది. అది కదులుతూ కదలకుండా ఎక్కడుంది? చలనం అనేటువంటి అనంత సర్వవ్యాపక ఆకాశ ఆత్మశక్తిలో శక్తి చలనం అనే ప్రక్రియ వలన అదే సర్వవ్యాపక ఆత్మశక్తిలో ఏర్పడినటువంటి సృష్టి, గ్రహములు, గోళములు, నక్షత్రములు చలన ప్రక్రియ చేత ఆసక్తిలోనే ఏర్పడింది. సముద్రంలో కేటములు ఏర్పడిన రీతిగా. అంటే అది ఇప్పుడు సృష్టిగా కదులుతూ సర్వవ్యాపక ఆకాశముగా కదలకుండా ఉంది, కదులుతూ కదలకుండా ఉంది. అంటే సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉన్న కదలిక అనేటువంటి చలన ప్రక్రియ కదలకుండా ఎందుకు ఉంది అంటే ఆకాశాన్ని మించి ప్రదేశం లేదు అసలు కదలటానికి. అది ఎక్కడ విషయం.
ఉన్నదంతా అదే అయినప్పుడు అది ఇంకో చోట కదలలేదు. కానీ దానిలో ఉన్న చలన ప్రక్రియ దానిలోనే కదిలి అవ్యక్తముగా ఉన్నటువంటి అది వ్యక్తముగా తనలోనే వ్యక్తీకరించబడింది, సముద్ర కెరటం ఎగిసిపడినట్టుగా. అదే సృష్టి, ప్రకృతి, అదే మనం జీవులు, అదే పంచభూతాలు మొత్తం. కాబట్టి అది కదులుతూ కదలకుండా ఉంది, అది కదలకుండా కదులుతూ ఉంది. ఆకాశ స్థితి నుంచి చూసినప్పుడు కదలకుండా ఉంది, దాంట్లో సృష్టి కదులుతూ ఉంది. సృష్టి వైపు నుంచి చూసినప్పుడు, మన వైపు నుంచి చూసినప్పుడు అది కదులుతూ, ఆకాశాన్ని కింద నుంచి మన వైపు నుంచి చూస్తే కదులుతున్న సృష్టి, కదులుతున్న మనం, కదలకుండా సర్వవ్యాపక ఆకాశం ఉంది. ఇలా నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుకను నువ్వు తెలుసుకున్నప్పటికీ ఆ ఎరుకులోనే ఉన్నది శరీరము. ఎరుక శరీరం భిన్నం కాదు. అనంత ఆత్మశక్తి, ప్రకృతి, విశ్వము భిన్న భిన్నం కాదు, ఒకటే. వ్యక్త అవ్యక్తం అది, అవ్యక్తములో ఉన్న వ్యక్తం అది. వ్యక్తమంతటిలో అవ్యక్తము ఉంది లోపల. అవ్యక్తములో వ్యక్తమున్నది, వ్యక్తములో అవ్యక్తమున్నది. వ్యక్త అవ్యక్తములు వేరువేరు కాదు. అందుకని అనంతాత్మ జ్ఞానాన్ని చెబుతూ ప్రస్తుతం నువ్వు చేయవలసిన కార్యములేంటి. ఇప్పుడు మనందరం మళ్ళీ నేను అనంతాత్మశక్తిని అని తెలుసుకుంటే అన్నీ వదిలేసి అందరం అలా బండరాళ్ళ అలా కదలకుండా కూర్చోవటమేనా? ఎందుకంటే చెట్లు కూడా గాలి పూగుతాయి. ఇప్పుడు కొండరాళ్ళ బండరాళ్ళ అలా కదలకుండా కూర్చోవటమేనా నేను అనంతాత్మశక్తిని అని నాకు తెలిసింది అంటే కుదరదు. నీకు ఆకలేస్తుంది, మలమూత్ర విసర్జనలు వస్తాయి, శరీరానికి సంబంధించిన అన్నీ ఉంటాయి, ఊపిరి పీల్చుకోవాలి, అన్నీ చేయాల్సింది, నువ్వు కుదరదు. అందుకని నీకు ఇక్కడ తెలియవలసింది ఏంటంటే దేనిని విడదీయటానికి కుదరదు. ఇక్కడ విడదీసేలా లేవు. ఇవి శక్తిలోనే ప్రకృతి ఉంది, ప్రకృతిలోనే శక్తి ఉంది. రెండు ఏక సమయంలో ఏకంగా ఒకటిగానే ఉన్నాయి. దానంతటది కదలికల చేత ప్రకృతిలో ఉన్నటువంటి రూపాలు నశిస్తూ ఉంటాయి. నశించడం అంటే ఏంటి? మళ్ళీ శక్తిగా లయమైపోతూ ఉంటాయి. నువ్వు ఆ విషయం తెలుసుకోవటమే అంతే తప్ప నువ్వు దాని కదలికల్ని మార్చలేవు. ఏమవదు, నీ వల్ల ఏం కాదు. నేను అనంతాత్మశక్తిని అని తెలుసుకున్నా నువ్వు శరీరాన్ని ఏం చేయలేవు. దాని పద్ధతిలో అది మార్పులకి వెళ్తానే ఉంటుంది. ఎందుకని? విశ్వశక్తి యొక్క చలనం అది. కాబట్టి నీకు శరీరం ఉంటుంది, ఆకలి ఉంటుంది, దానికి సంబంధించిన పాత భావాలన్నీ తెలుస్తూ ఉంటే, మలమూత్ర విసర్జనలు ఉంటే దాన్ని రక్షించుకోవాల్సిందే, తీసి పక్కన పెడతానికి కుదరదు. ఎందుకంటే రెండు ఒకటే, వ్యక్త అవ్యక్తములు రెండు ఒకటే. అవ్యక్తమే తనలో తాను వ్యక్తమైంది, వ్యక్తములోనే అవ్యక్తం ఉంది. రెండు ఒకటే, కలిసే ఉన్నాయి. అంటే నేను అని నా శరీరం ఒకటే, నా శరీరంలో నాకు కలుగుతున్న భావాలు ఒకటే. మొత్తంగా నేను ఇప్పుడు నాకు లోపల భావాలు కదులుతున్నాయి. ఏదో తినాలనిపించింది, ఏదో తాగాలనిపించింది, ఏదో చేయాలనిపించింది. నా ఆలోచనలు వేరు, నా భావాలు వేరు, నా శరీరం వేరు కాదు. రెండు ఒకటే. నాలోనే పుడుతున్నాయి, నా శరీరంలోనే పుడుతున్నాయి. భావాలు శరీరం రెండు ఒకటే. కానీ భావాలు అవ్యక్తము, శరీరం వ్యక్తం కనపడుతుంది అందరికీ. నా భావాలు కనపడవు ఎవరికి, నాకే తెలుస్తాయి. నాలో పుడుతున్న భావాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నాకు మాత్రమే తెలిస్తాయి. అవి అవ్యక్తము, నాకు కూడా కనపడవు, తెలుస్తాయి, ఉన్నట్టుగా అనుభవం ఉంటుంది. అవి అవ్యక్త రూపంలో ఉన్నాయి. నా శరీరం వ్యక్త రూపంలో ఉంది. అంటే ఇప్పుడు శరీరం ఎక్కడ ఉంది? అవ్యక్త రూపంలో ఉన్న భావ పరంపరలలో శరీరం ఉంది. శరీరంలో ఏమున్నాయి? వ్యక్త రూపంలో ఉన్నటువంటి శరీరంలో అవ్యక్త భావ పరంపరలు ఉన్నాయి. రెండు కలిసే ఉన్నాయి, విడదీయటం కుదరదు. ఓ పండు తింటున్నాం మనం, ఆహార పదార్థాలు తింటున్నాం అంటే ఉదాహరణగా ఒకసారి ఆలోచించండి, చక్కగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా నిదానంగా. ఏది విడదీయటం కుదరదు, రెండు ఒకటని తెలుసుకోవటమే, ఉన్నదంతా ఒకటని తెలుసుకోవటమే. మనం తెలుసుకున్నంత మాత్రాన్ని దాని స్థితి, గతి, పద్ధతి, విధానం ఏమీ మారదు. మన యొక్క భావ మార్పు వస్తుంది అంతే. జస్ట్ మనం ఒక పండు తింటున్నాం, లేదా ఆహారం తింటున్నాం, ఆహార పదార్థం తింటున్నాం. ఎందుకు తింటున్నాం? ఇప్పుడు పండు ఉంది, పండు తిన్నాం, లేదా ఆహారం తిన్నాం. ఎందుకు తింటున్నాం? ఆకలి కోసం తింటున్నాం. ఓకే, మనం తిందేంటి? పదార్థం మనకు తెలుసు, మనమే తెచ్చుకున్నాం, చక్కగా వండుకున్నాం, తిన్నాం. పదార్థం తిన్నాం, దాని రుచి తెలిసింది, పదార్థం రంగు తెలిసింది, పదార్థం రూపు తెలిసింది, దాని వాసన తెలిసింది, అన్నీ తెలిసింది, రంగు, రుచి, వాసన అన్నీ తెలిసింది. తిన్నాం. తిన్నాక ఏమైంది? పదార్థములోని శక్తిని మాత్రమే శరీరం గ్రహించింది. పదార్థాన్ని
మలమూత్రముల కింద విసర్జించేసింది. నీరు తాగినంది, మీరు తాగిన నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, మీరు తినదంతా పదార్థం బయటకు వచ్చేస్తుంది, అందులోంచి శక్తిని శరీరం తీసుకుంటుంది. మరి శక్తిని కనపడుతుందా పదార్థంలో? ఎవరికైనా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ వస్తువుల్లో కానీ ఏటిలైనా శక్తి కనపడుతుందా అంటే ఏంటి? శక్తి ఎలా ఉంది ఇప్పుడు పదార్థంలో? అవ్యక్తంగా ఉంది. పదార్థంలో శక్తి ఎలాగుంది? అవ్యక్తంగా ఉంది, అంటే కనపడకుండా ఉంది. ఉందా లేదా? ఉంది. పదార్థంలో శక్తి అవ్యక్తంగా కనపడకుండా ఉంది. కానీ శక్తి లేదంటే పదార్థమే తినవసరం. మనం శక్తి లేనప్పుడు పదార్థం అవసరం లేదు మనకి. అందుకని శక్తిని గ్రహించి పదార్థాన్ని కిందకు వదిలేస్తుంది మలమూత్ర విసర్జనలుగా శరీరం. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఉదాహరణకు చెప్పాను, ఎలా అయితే పదార్థములో శక్తి దర్శనం అవటం లేదు, ఆ దర్శనం అవ్వని స్థితి ఉందే అది అవ్యక్తము. అలాగే మనలో భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు కనపడవు, అవ్యక్తము. కానీ ఉన్నవని తెలుస్తుంది. వ్యక్తమేంటి? మన శరీరము. అంటే ఆ వ్యక్త వ్యక్తములు ఇప్పుడు ఏకస్థితిలో కలిసే ఉన్నాయి, విడివిడిగా లేవు. పదార్థములో కానీ మనుషుల్లో కానీ ఎక్కడైనా చూడండి వ్యక్తావ్యక్తములు కలిసే ఉన్నాయి. అయితే ఇందులో వ్యక్తము అవ్యక్తంగా మారిపోద్ది మళ్ళీ. ఎందుకని? అవ్యక్తమే వ్యక్తమైంది కనుక. కనపడంది కనపడేలా అయ్యింది, కనపడేలా అయ్యింది కనుక మళ్ళీ కనపడకుండా అయిపోద్ది. ఎందుకని? దాని ఒరిజినల్ షేప్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు. దాని ఒరిజినాలిటీ మూలం ఏంటంటే అవ్యక్తం, కనపడని స్థితి, శక్తి స్థితి. కానీ దానిలో ఉన్న కదలికల చేత వ్యక్తమవుతుంది. అందుకని వ్యక్తమై కొంతకాలం ఉండి కదలికలు దానికి అలవాటు కనుక కదులుతూ 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 తిరిగి అవ్యక్తం అయిపోద్ది. ఈ రెండు స్థితులు అర్థం చేసుకోవాలి. ఇవి రెండు స్థితులే కానీ ఒకే దానికి ఏకత్వానికి ఉన్న రెండు స్థితులేవి. ఏకత్వపు రెండు స్థితులవి, విడివిడిగా రెండు స్థితులు కాదు, వేరు వేరు రెండు స్థితులు కాదు. ఇద్దరు మనుషుల్లా, ఇద్దరు వస్తువుల్లా, రెండు పెన్నుల్లా, రెండు పుస్తకాల్లా, రెండు పెన్సిల్లా, రెండు రబ్బర్లా కాదు. ఏకత్వానికి ఉన్న రెండు స్థితులు అవి. ఒకటే అది అవ్యక్తము, అదే వ్యక్తము, అదే వ్యక్తము, అదే అవ్యక్తము, అదే. అందుకని ఇక్కడ ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, ముందు అనంత ఆత్మతత్వాన్ని, అవ్యక్త ఆత్మతత్వాన్ని చెప్పి దానికి నశింపు లేదు అర్జున అని చెబుతూ మళ్ళీ ఇది ఒక్కటే పట్టుకు వెళ్ళిపోతాడేమీ అర్థం కాక, ఇప్పుడు నేను అసలు ఈ శరీరాన్నే కాదు ఆత్మని, నేను ఆత్మకి చావు లేదు, అప్పుడు కూడా యుద్ధాలేంటి గొడవలేంటి, అంత ఆత్మస్వరూపమే వెళ్తానని నేను ఇంటికి వెళ్ళిపోతాడేమో. మరి శరీరం ఉన్నప్పుడు ధర్మాలు చేయాలి కదా, వ్యక్తంలో ఉన్నావు కదా నువ్వు అని మళ్ళీ వెంటనే ఆత్మజ్ఞానం నుంచి కిందకు వచ్చారు. అందుకే మూఢ జ్ఞానం నేర్పకూడదు ఎవరికైనా సరే, కరెక్ట్ జ్ఞానం నేర్పాలి. కృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి మహాత్ముడు కనుక ఆయన కరెక్ట్ జ్ఞానమే నేర్పుతున్నారు. ఆయనకు తెలుసుగా కరెక్ట్ జ్ఞానం మీద. అందుకని కరెక్ట్ జ్ఞానం చెబుతున్నారు. ఏంటి ఇప్పుడు? మళ్ళీ ఆత్మజ్ఞానం నుంచి ఈయన స్థితికి వచ్చారు. ఈయన స్థితికి వచ్చి నాయన ఇదంతా నశించేది కాదు, నువ్వు నశించవు, నేను నశించను, ఎవరూ నశించరు అని ఆత్మజ్ఞానాన్ని చెబుతూ దానికి ఆధారాలని, నిరూపణల్ని చెబుతూ మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చారు. నేను ఆత్మనే అనుకోని ఇప్పుడు మళ్ళీ ఇది వదిలేసి అడుపోతాడేమో, సంపూర్ణంగా అర్థం అవ్వకాని రెండు ఉన్నాయి అనుకుంటాడేమో అని. కాదు, నువ్వు ఆత్మవే అయినా నీకు దేహం ఉన్నంతకాలం నువ్వు దేహధర్మాలు పాటించాల్సిందే. ధర్మాలు చేయకపోతే మహాపాపం అని చెప్పారు ఇంతకుముందు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడు అయి ఉండొచ్చు, కానీ రూపం ధరించినప్పుడు, వ్యక్తీకరించబడినప్పుడు, రూపం ధరింపబడినప్పుడు రూపధర్మాలు నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు నీ ధర్మం ఏంటి? రాజుగా యుద్ధం చేయటం, అది నీ రూపధర్మం. ఒక క్షత్రియుడిగా, ఒక రాజుగా, ప్రజల్ని ధర్మంగా పరిపాలించేటువంటి ఒక ప్రభువుగా నీ రాజ్యాన్ని రక్షించుకొని నువ్వు రాజుగా మళ్ళీ రాజ్యాన్ని ఎక్కి నీ ప్రజల్ని కన్నబిడ్డల వల్లే కాపాడుతూ పరిపాలించవలసినటువంటి బాధ్యత, ధర్మం నీది. అలాగే మనుషులు మనం ఎక్కడుంటే అక్కడ. నేను అనంత ఆత్మశక్తిని నీకు తెలిసి ఉండొచ్చు, కానీ నీ కుటుంబం ఉంటే కుటుంబ ధర్మం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ ధర్మం చేయవలసిందే. ఆ ధర్మం చేయకపోతే ఏమవుద్దంటే పాపం వస్తుందయా, నరకం వస్తుందయా, పాపంతో నువ్వు మళ్ళీ అది అనుభవించాల్సి వస్తుందని ఇంతకు ముందు చెప్పారు. అదే పాపమని, ధర్మం చేయకపోవడమే పాపమనికి, నీ కీర్తి నశించిపోద్దని చెప్పారు. అలా చెబుతూ కంటిన్యూటీలో చెబుతున్నారు. నాయనా నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, నీ మంచితనంతో నేను యుద్ధం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు ధర్మం చేయట్లేదు. అక్కడ యుద్ధం చేయకపోవటం కాదయ్యా, ధర్మం చేయనంటున్నావు. ఇప్పుడు ధర్మం చేయనన్నావు అనుకో, అదేమైపోయింది? ఇప్పుడు చూసిన వాళ్ళే అందరూ ఏమనుకుంటారు? ఎంతో మహావీరుడైనటువంటి అర్జునుడు భయపడి
అబ్బో మహావీరుడేను, కానీ ఇప్పుడు యుద్ధం అంటే భయపడి యుద్ధంలోంచి పారిపోతున్నాడు, భయపడ్డాడని అనుకుంటారయ్యా నిన్ను చూసి. ఏంటి ఇంతకుముందు వాళ్ళందరూ నిన్ను గొప్పవాడని కీర్తించిన వాళ్లే, వీళ్ళందరూ నీ గొప్పలు తెలిసిన వాళ్లే, నీ వీరత్వం తెలిసిన వాళ్లే. పిరికి పందలాగా ధర్మాన్ని చేయకుండా పారిపోయాడు అనుకుంటారు అని అర్జునుడికి చెబుతూ మనకి చెబుతున్నారు. ఏమని అంటే, నాయన మీ ధర్మాలు మీరు చేయకపోతే అపకీర్తి పాలైపోయి మీరు, ఇప్పుడు మనం చూడండి మనుషుల్ని సన్నాసాడు, పనికిరానాడు, యాదవీడు, ఎవడ ధర్మం వాడు చేయట్లేదు, తల్లిదండ్రులను వదిలేశారు, రోడ్ల మీద పడేశారు, వృద్ధులైన తల్లిదండ్రులను చూడట్లేదు, ఇవన్నీ చెప్పట్లే. భార్యను వదిలేశాడు, భర్తను వదిలేసింది, దరిద్రపు తప్పులు చేస్తున్నారని మనుషుల్ని రకరకాలుగా అంటలా. అలాగే ఇలా చెడు పనులు చేసి ఇలా తిరుగుతూ ఉంటారు వీళ్ళు అని చెప్పుకుంటారు. ఇక్కడ యుద్ధంలోంచి యుద్ధం కనుక పిరికి పందలు అంటారయ్యా. నువ్వు పిరికితనంతో భయాత్ రణాత్ ఉపరతం, భయం చేత పారిపోయావు అనుకుంటారు. అలాగే వీళ్ళు కోరికల చేత భయాల చేత ఇన్ని తప్పులు చేస్తున్నారని మనం అనుకుంటారు. మనకు కూడా చెప్పబడుతుంది అదే. అసలు అదేం వద్దు నీకు, ఎవరో అనుకుంటాం గురించి ఎందుకు, నీ ధర్మాలు నువ్వు చెయ్యి. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు అనుకోవటం వల్ల ఇంకో ప్రమాదం ఉంది, ఇందులో మనం గ్రహించవలసింది ఉంది. అర్జునుడు అంతటోడే వదిలేసి పారిపోయాడంటే మనం వదిలి పారిపోవచ్చు అనుకుంటారు. అందుకే గురువులు, మహాత్ములు, ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబంలో ఉండే పెద్దలు ఎవరైనా సరే సమాజానికి ఆదర్శవంతంగా జీవించాలి. ఎందుకంటే మనం చూసి మన పక్క వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మా నాన్న ఎలా చేశాడంటే నేను చేయొచ్చు, మా నాన్న సిగరెట్లు తాగాడు నేను తాగొచ్చు, మా నాన్న మందు తాగాడు నేను తాగొచ్చు, మా నాన్న మోసాలు చేశాడు నేను చేయొచ్చు, మా నాన్న అబద్ధాలు ఆడాడు నేను ఆడొచ్చు. చుట్టూ లేదు ఒకటి. ఇప్పుడు చూడండి సెలబ్రిటీలను చూసి నేర్చుకుంటారు, అలాంటి బట్టలు కొనుక్కుంటారు, అలా డ్రెస్సులు చేసుకుంటారు, అలా మేకప్ వేసుకుంటారు. ఇంకో ప్రమాదం ఉంది, సమాజం కూడా ధర్మ భ్రష్టత్వాన్ని పొందుద్ది ముందున్నోడిని చూసి. ఎవడు బాధ్యతలు ఆడు చేస్తే చూసావా తల్లిదండ్రులను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, మనం ఏంటి సరిగ్గా చేయట్లేదు, మనం కూడా బాగా చూసుకోవాలని బుద్ధి వస్తుంది చుట్టూ ఉన్నాడు. నువ్వు చెడిపోవటం కాదు, ఇప్పుడు అందరినీ కూడా చెడగొడతావు నువ్వు, అదొక ప్రమాదం ఉంది ఇక్కడ. అందుకని ధర్మంగా బ్రతికేవాడు తనకు తాను మేలు చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ధర్మంగా కర్తవ్య నిర్వహణతో బతికేవాడు తనకు తాను మేలు చేసుకుంటూ తన కుటుంబ సభ్యులకి మేలు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శము అనే మేలు చేస్తూ ఉంటాడు. అలా ఉండాలి అని. అధర్మ భ్రష్టుడు, దుర్మార్గాలు, తప్పులు, అన్యాయాలు, అక్రమాలు చేసేటువంటి వాడు తనకు తాను హాని చేసుకుంటూ తన కుటుంబ సభ్యులకి ఆ హానిని నేర్పుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి అదే ఆదర్శం చెబుతూ ఉంటాడు. ఆడిని తప్పులు చేసి అలా బతుకుతున్నాడు, మనం ఎందుకు చేయకూడదు, చేయొచ్చు కదా అని ఒక ఐడియా ఇస్తూ ఉంటాడు అందరికి. అందుకని తప్పులు చేయకూడదు, ఎవరి పనులు చేసుకోవాలి. పిరికితనంతో అసలు పారిపోకూడదు. ముందు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే పిరికితనం పనికిరాదు. ఎవరికైనా జీవితంలో రేపు ఏమవుద్దో అనిపిస్తుంది, భయం వేస్తుంది, ఎలా బతుకుతాం అనిపిస్తుంది, డబ్బు సరిపోద్దో లేదో అనిపిస్తుంది, ఏమి ఇబ్బందులు వస్తాయో అనిపిస్తుంది, జీవితంలో ఏం సమస్యలు వస్తాయో అనిపిస్తుంది, ఎప్పుడో వెనకొచ్చిన కష్టాలను తలుచుకొని మళ్ళీ భయం వేస్తుంది, బాబోయ్ ఎటువంటి కష్టాలు వస్తే తట్టుకోగలనా, నిలబడగలనా అనిపిస్తుంది. నిరంతరం మనిషి మనసులో ఎంతటి వాడికైనా భయం అనేది ఒక పక్కన చోటు చేసుకొని ఉంటుంది. దానికి చెబుతున్నారు ఇదొక రణం, జీవితం అనే రణంలో భయం అనేది అవసరమే లేదయ్యా. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఆత్మశక్తి స్వరూపులు, మోక్షానికి పోతారు. ఊరినే దేహభావనలు ఎలా ఉంటాయి, భయం అనేది దేహభావనలో కలుగుతుంది. దేహభావనలకు లోనై భయపడకుండా నాయన, భయంతో పనే లేదు, మీరు అనంత ఆత్మస్వరూపులు, ధర్మంగా సాగండి. ధర్మంగా వెళ్ళే ప్రతివాడికి, బాధ్యతలు నిర్వహించే ప్రతివాడికి, ధర్మ ప్రవర్తన చేసే ప్రతివాడికి, మంచిగా బతికే ప్రతివాడికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి భయం అనేది అసలు ఉండనే ఉండదు. కర్తవ్యాన్ని ఎవడు వదులుతాడో వాడికి భయం వేస్తుంది, ధర్మాన్ని ఎవడు వదులుతాడో వాడికి భయం వేస్తుంది, తప్పులోకి ఎవడు వెళ్తాడో వాడికి భయం వేస్తుంది, అధర్మంలోకి ఎవడు వెళ్తాడో వాడికి భయం వేస్తుంది. భయాన్ని వదిలి జీవించండి. అసలు భయం జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే భయపడాల్సింది ఏమీ లేదు ఇక్కడ. అసలు భయపడాల్సిన విషయమే లేదు. నీ ఊహల్లో, నీ అతి కోరికలతో, అత్యాశలతో, దురాశలతో, నీలో కలుగుతున్నటువంటి అత్యుత్సాహమైనటువంటి అతి కోరికలతో, అతి ఊహలతో నువ్వు భయానికి గురవుతున్నావు తప్ప, నువ్వు ధర్మంగా సహజంగా జీవిస్తే, ఉన్నదాంతో సంతృప్తిగా హాయిగా ఉన్నవాళ్లతో హాయిగా ఉంటే, నువ్వు భయపడటమే కాదు, నువ్వు ధైర్యంగా ఉండటమే కాదు, నీ భయం పోవటమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ భయాన్ని కూడా నువ్వు పోగొట్టగలుగుతావు. నిన్ను చూసి అందరూ ధైర్యంగా బతుకుతారు, నువ్వందరికీ ధైర్యాన్ని అందించగలుగుతావు. జీవితంలో అసలు భయపడవలసిన అవసరమే లేదు. ధర్మపరుడికి భయమే కలగదు, కర్తవ్య నిర్వహణ చేసేవాడికి భయమే కలగదు.
అధర్మ పరులు మాత్రమే భయపడతారు. భయానికి గురి అవ్వవద్దు. భయానికి గురి అయ్యే వాళ్ళందరినీ చూసి ప్రజలు చులకనగా చూస్తారు. ఏంటి ఊరికి అన్నింటికి భయపడిపోతున్నారు, ఆదుర్దా పడిపోతున్నారు, దేనికి పనికిరాని వాళ్ళు అనుకుంటారు. అసలు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని భయపడే అందరినీ కూడా మనుషులు వాడేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ భయమే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. అందుకని అసలు భయంతో పని లేదు. ధర్మంగా జీవించండి, ఉన్నదాంతో సంతృప్తిగా జీవించండి. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నటువంటి భగవద్గీతలోని 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగములో 35వ శ్లోకము. అర్జునుడికి చెప్పారు, నాయన నువ్వు భయపడద్దు, యుద్ధం నుంచి పారిపోయావు అనుకుంటారు, భయపడి పారిపోయావు అనుకుంటారు చూసిన వాళ్ళు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఎందుకంటే నువ్వు గతంలో చాలా వీరుడివి. మనకు చెప్పింది అసలు భయం అనేది వదిలేయండి నాయన, జీవితంలో భయం అవసరమే లేదు, అన్నీ జరగవలసిన దాని ప్రకారం జరుగుతాయి. భయం ఎవరికి అంటే అతి ఆలోచనలు చేసే వాళ్ళకి, అతి కోరికలు ఉన్న వాళ్ళకి, అతి చెడు ఉన్న వాళ్ళకి, అన్నీ అతి ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. ధర్మపరులకు భయం కలగదు. భయాన్ని వదిలి జీవించడం నేర్చుకోండి. మరో కొత్త శ్లోకంతో కలుసుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. ఇవి నా సొంత విశ్లేషణలు. ఏదైనా పొరపాటు తప్పు ఉందని అనిపిస్తే నన్ను క్షమించండి. నేను చాలా సామాన్యుడిని. ఏదైనా మంచి ఉందని మీకు అనిపిస్తే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.